సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటుకేను బతిమాలుకుంటున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారులు పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. పిల్లరా, మరి ఫిలిప్పీ పత్రికలోని విషయాలను ఇప్పటికి మనం 3 అధ్యాయాలు కంప్లీట్ చేస్తాము. చివరి అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాము. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము నా కిరీటమునైనా నా ప్రియులారా. సాధారణంగా ఈ మాట మనం ఎప్పుడు అంటాం? నా ఆనందం, నా కిరీటం, నా బంగారం, నా కొండ, నా కోట. పిల్లల గురించి మనం ఏమంటాం? నా బుజ్జి, నా కన్నా. చిన్నప్పుడేం బుజ్జి, తర్వాత ఏమో నేనేం అనలేదు, మీరే అనుకున్నారు. మళ్ళీ నేను అన్నానంటే మళ్ళీ ఫాస్ట్ గారు ఇలాగ అనేసారు అనేస్తారు. చాలామంది ఏం చేస్తారంటే ఎవరో ఒకరి మీద అని అంటారు. కనుక ఇక్కడ పౌలు తను నడిపించినటువంటి విశ్వాసాలను ఏమంటాడు? నా ఆనందము మీరే, నా ఆనందము మీరే, అంతేకాదు నా కిరీటము మీరే. మీరు బాగా ఉంటే నా కిరీటం ఎవరు? మీరే అంటున్నాడు. నా కిరీటం నాయన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులైనడి. ఇప్పుడు మాత్రం కిరీటంగా ఉన్నారు, అలాగే స్థిరంగా ఉండండి అంటున్నాడు. క్రైస్తవ జీవితం ఏంటంటే స్థిరంగా ఉండరు. ఏం చేస్తారు? చాలామంది స్థిరత్వం అనేది ఉండదు, అస్థిరులుగా ఉంటారు. అస్థిరులుగా ఉంటారు. ఎవరు అస్థిరులుగా ఉంటారు? ద్విమనస్కులు అస్థిరులుగా ఉంటారు అని బైబిల్లో ఉంది. డ్యూల్ మైండ్ పీపుల్ ఆల్వేస్ ఇన్స్టెబుల్. అంటే 2 విధాల మనస్తత్వం ఉన్నవారు ఎప్పుడూ కూడా అన్స్టెబుల్గా ఉంటారు. కనుక మనం ఎప్పుడూ కూడా ఏక మనస్సు కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువునందు మీరందరూ ఎలా ఉండాలి? స్థిరులై ఉండాలి, స్థిరులై ఉండాలి. మనము మన విశ్వాసము, మన పరిశుద్ధత, మన నీతి స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. సీజనల్ భక్తి కాదు మంది. క్రైస్తవ జీవితం ఏంటి? సీజనల్ భక్తి కాదు. మిగతావన్నీ కూడా ఏంటి? సీజనల్ భక్తి. కానీ క్రైస్తవుల్లో కూడా ఎక్కువ సీజనల్గానే ఉన్నారు. ఎప్పుడు ఏ సీజన్? క్రిస్మస్ సీజన్. నవంబర్ నుంచి కొంతమంది చాలా భక్తులు అయిపోతారు. చాలా ఒక రకమైనటువంటి భక్తిపరులు అయిపోతారు. కొంతమందికి మీటింగ్ సీజన్లో చాలా భక్తిగా ఉంటారు. కొంతమందికి ఇంకొక రకమైన సీజన్లు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ప్రతి సీజన్లో కూడా స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. కనుక క్రైస్తవ జీవితం ఏంటంటే ప్రతి సీజన్లో కూడా దేవునికి మన యొక్క జీవితాలను అర్పించుకొని పరిశుద్ధంగా మనము జీవించాలి. ఇక్కడ మరొక విషయం చెప్తాను. 2వ వచనంలో ప్రభువునందు ఏకమనస్సు గలవారైనడని యువోదియను సుంటుకేను బ్రతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు. ఈ యువోదియ సుంటుకేను ఎవరంటే స్త్రీలు. యువోదియ సుంటుకేను ఎవరు? మీకు ఎలా తెలుసంటే అక్కడ ఉంది. నిజమైన సహకారి ఆ స్త్రీలు అంటున్నాడు. ఆ స్త్రీలు అంటే వాళ్ళిద్దరు స్త్రీలు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? చాలా మంచివాళ్ళు. ఎందుకు మంచివాళ్ళు అంటే ఆ స్త్రీలు కెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఆ స్త్రీలు చాలా ఏం చేసిన వారు? సువార్త పనిలో చాలా ప్రయాసపడిన వారు. గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. కనుక పౌలు ఈ స్త్రీలకు సహాయం చేయమని చెప్పి వాళ్ళకి ఏమైనా అవసరమైతే వారికి సహాయం ఎందుకంటే వాళ్ళు సువార్త విషయంలో చాలా ప్రయాసపడ్డారు కనుక వారికి సహాయం చేయమని చెప్తున్నాడు. కానీ వాళ్ళతో ప్రాబ్లం ఏముందంటే యువోదియాను సుంటుకేను ఏం చెప్తున్నాడు? ఏక మనస్సు గలవారైండుడని యువోదియాను సుంటుకేను బతిమాలుకుంటున్నాను. వాళ్ళు సాధారణమైనటువంటి వారు కాదు. సువార్త పనిలో చాలా ప్రయాసపడిన వారు. సువార్త చెప్పిన వాళ్ళు కాదు, సువార్త పనిలో వాళ్ళు చాలా వాళ్ళు స్త్రీలు, కానీ వాళ్ళు ఏం చేశారు? సువార్త పనిలో చాలా ప్రయాసపడ్డారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ప్రయాసపడిన వారు కానీ వాళ్ళిద్దరికి ఏమవట్లేదు అంటే వాళ్ళిద్దరికి ఏదో ప్రాబ్లం అయింది మధ్యలో. వాళ్ళిద్దరికి ఏమొచ్చింది? వాళ్ళిద్దరికి ఏదో పడట్లేదు మొత్తం మీద. పౌలు ఏమంటున్నాడంటే వాళ్ళిద్దరికీ చెప్పు, ప్రభువునందు ఏక మనస్సు గలవారైండుడని వాళ్ళిద్దరిని నేనేం చేస్తున్నాను? బతిమాలుకొంచు. అంటే ఇది ఫిలిప్పీలో ఉన్న సంఘం అంతటి కూడా ఈ ఉత్తరం వెళ్ళింది. అందులో ఒక్కొక్కరి గురించి రాశాడు. ఇందులో యువోదియ సుంటుకేను గురించి చెప్తున్నాడు. వాళ్ళిద్దరు కూడా ఏమై ఉండాలి? వాళ్ళు ప్రభువులో చాలా ప్రయాసపడుతున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, కానీ ఏం లేదు వాళ్ళిద్దరికి ఏక మనసు లేదు. ఇప్పుడు నరకానికి వెళ్తారు, పరలోకంకి వెళ్తారు వీళ్ళు? చెప్పాలి మీరు.
గట్టిగా చెప్పాలి. అలా అనుకుంటాం మన నరకాన్ని, కానీ అక్కడ ఏమో చెప్పండి. నిన్ను వేడుకొంచు ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తారు? అమ్మయ్య, అయితే నేను వెళ్ళిపోతాను అనమాట అనుకుని వచ్చాను. ఇప్పుడు కొంతమంది అయితే నేను వెళ్ళను అంటారేమో పాస్టర్ గారు, ఎలాగ మార్చుకోవాలా అనుకున్నారు. కానీ ప్రభు యొక్క ఆత్మ పరలోకం తీసేది, కానీ ప్రభు యొక్క ఆత్మకు సంతోషం లేదు అలా ఉంటే. దేవుని సేవకునికి కూడా ఏం లేదు, సంతోషం లేదు. వాళ్ళకి ఏక మనసు లేకపోవడాన్ని బట్టి దేవుని ఆత్మకి ఏం లేదు, సంతోషం లేదు. అలాగని వారు నరకానికి వెళ్ళిపోరు. ఓకేనా? ఎందుకు రాశాడంటే పౌలు రాశాడు, ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయి? జీవగ్రంథంలో ఉన్నాయి. జీవగ్రంథంలో ఉన్న వాళ్ళ పేర్లు అన్నీ కూడా పరలోకం వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ మన పేరు ఉందా లేదా అని తెలుసుకోవాలి. అక్కడ పేరు ఉందో లేదో. బైబిల్లో అక్కడక్కడ ఏముంది తెలుసా? వాళ్ళ పేర్లు జీవగ్రంథంలోంచి తీసేయని ఉంది. చదివారు ఎప్పుడైనా మాట? వాళ్ళ పేర్లు జీవగ్రంథంలోంచి తీసేయాలి కనుక, అవి ఇప్పుడు నేను చూపించాను, కానీ వాళ్ళ పేర్లు జీవగ్రంథంలోంచి తీసేయాలి అనేటువంటి ఆ ప్రార్థన దావీదు ఒకసారి చేశాడు. ప్రభువు కూడా ఒక చోట క్షమించండి, ఆ పాత నిబంధనలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. అయితే ఇప్పుడు నేను అవన్నీ చూపించను, కానీ గనక ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే దేవుని యొక్క బిడ్డలు పేర్లు ఎక్కడ ఉండాలి? ఇంకెక్కడున్నా పరలోకంకి వెళ్ళరు. ఆధార్ కార్డులో ఉన్న వెళ్ళరు, పాన్ కార్డు ఉన్న వెళ్ళరు. ఇంకేం కార్డులు ఉంటాయి? ఓటర్ కార్డు ఉంటుంది. ఇంకేం కార్డు ఉంటుంది? ఐడి కార్డ్స్ ఉంటాయి, ఓటర్ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డ్స్ ఉంటాయి, పాన్ కార్డ్స్ ఉంటాయి. ఇంకేం కార్డ్స్ ఉంటాయేమో నాకు తెలీదు. ఇన్ని కార్డులు ఉన్నా కూడా పరలోకం వెళ్ళరు. ఎక్కడ ఉండాలి పేరు? జీవగ్రంథంలో ఉండాలి. గనుక మనము మన పేర్లు ఉండాలి. మన ఇంటి వారి పేరు కూడా ఎక్కడ ఉండాలి? జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడి ఉండాలి. అందుకే ప్రభు ఏమన్నాడంటే లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించక మీ పేర్లు ఎక్కడున్నాయి? పరలోకమందు రాయబడి ఉన్నాయి గనుక మీరు సంతోషించండి. దేంట్లో సంతోషించాలి మనం? దయ్యాలు పోయాయని వాళ్ళ శిష్యులందరూ వెళ్ళి ప్రార్థన చేసి దయ్యాలు వెళ్ళగొట్టి వచ్చారు. చాలా ఆనందం పడిపోతున్నారు, చాలా సంతోషంగా ఉంటున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడు? మీరు దేన్ని బట్టి సంతోషించాలి? పరలోకంలో మీ పేరుంది కనుక పరలోకంలో మా ఇంట్లో వాళ్ళ పేర్లు అన్నీ ఉన్నాయి అన్నప్పుడే మనకు సంతోషించాలి. ఇక దేనికి మనం సంతోషించడానికి? ప్రభువే చెప్పాడు, నేను కాదు. పరలోకంలో మీ పేరుంటేనే సంతోషం, లేకపోతే ఎందుకు ఉండదంటే పరలోకం లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది పేరు? ఇంకో లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇంకా పరలోకంలో పేరు లేదంటే ఇంకో లిస్ట్ ఏముంది? నరకంలో ఉంటుంది. కనుక దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఇక పరలోకంలో లేకపోతే ఇక మనం దేన్ని బట్టి ఎలాగ ఆనందిస్తాం? ఏముంది ఎలాగున్నా ఇంక దీన్ని బట్టి మనం ఏం చేయకూడదు. నువ్వు అలాగ ఆనందించకుండా ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు. మనం దేనిని బట్టి ఆనందిస్తే ఇక ప్రభు కార్యం చేయడు. మనకి వాళ్ళకి జీవగ్రంథములో పేరు లేదనేటువంటి బాధ మన హృదయాల్లో ఉంటేనే దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. మనలో బాధ లేకపోతే ఆయన ఏం చేయడు. మనలో బాధ లేకపోతే అక్కడక్కడ ఒక మాట చూద్దాము. నిర్గమకాండంలో అనుకుంటాను, ఒకసారి చూద్దాము. ప్రభు అంటాడు, మోషేతో దేవుడు మాట్లాడుతూ 32వ అధ్యాయం అనుకుంటాను, నిర్గమకాండము 32వ అధ్యాయము. నేను యాక్చువల్గా దీని గురించి నిన్న రాత్రి నేను విజయవాడ నుంచి వచ్చాను. ఉదయాన్నే ఒక గృహప్రవేశానికి వెళ్ళాను. వచ్చిన తర్వాత చాలా అలసిపోయాను నేను రాత్రి. మరి అంత ట్రైన్లో సరిగా నిద్ర లేదు. మళ్ళీ ఉదయాన్నే మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. కానీ మరలా వాక్యం చెప్పాలి కనుక నేను నిలవబడ్డాను తప్ప, లేకపోతే చాలా బలహీనంగా ఉంది.
32వ అధ్యాయం 32వ వచనం చూడండి. అయ్యో ఆ, ఆ, ఆ. మళ్ళీ చదవండి ఇంకా. ఉమ్, ఉమ్, ఉమ్. చూడండి, మోషే ఏం ప్రార్థన చేశాడు? మోషే ఏం ప్రార్థన చేశాడు ఇశ్రాయేల్ కోసం? అయ్యో, నీవు వారి పాపం ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నువ్వు రాసిన నీ గ్రంథంలోని నా పేరు. మోషే మామూలు ప్రార్థన చేయట్లేదు. ఏం ప్రార్థన చేశాడు తెలుసా? నా పేరు తీసే ప్రభువా, వాళ్ళ పేరు మాత్రం ఉండాలి. నువ్వు వాళ్ళని క్షమించాలి, లేకపోతే నా పేరు కూడా తీసేయి. అసలు ఎంత తీవ్రత ఉందో చూడండి ఆ ప్రార్థనలో. ఆ ప్రార్థనలో ఎంత తీవ్రత ఉందో చూడండి. మోషే అలాంటి ప్రార్థన చేశాడు కనుకనే ప్రియులారా, మోషే అంత గొప్పగా దేవుడు వాడుకోగలిగాడు. హల్లెలూయా. ఈరోజు మనలో ఏం గొప్పతనాలు ఉంటాయంటే, మన మిగతావన్నీ గొప్పతనాలు కాదు. మోషే తన యొక్క పేరు దేవుడు రాసినటువంటి గ్రంథంలోంచి తీసేసినా పర్వాలేదు, కానీ వాళ్ళ పేర్లు మాత్రం తీయకూడదు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, వాళ్ళ పాపం తీవ్రత చాలా ఎక్కువైపోయింది. ఇంతకుముందు కూడా అలాగే అన్నాడు మోషే. వాళ్ళ పేర్లు ఎవరు పాపం చేశారో వాళ్ళ పేర్లు నేనేం చేస్తాను, తుడిచివేస్తాను. కానీ చదవండి, ఆ తర్వాత వచ్చిన ఏమన్నది? ఎవరు పాపం చేశారో, ఎవడు నా ఎదుట పాపము చేశానో వారిని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పాపము చేసిన వారి పేర్లు దేవుని యొక్క గ్రంథంలోంచి ఏమవుతాయట? ప్రభు నేనన్నానా, దేవుడు అన్నాడా? ఎవడు నా ఎదుట పాపము చేసానో వాని పేరు నా జీవ గ్రంథంలోంచి, నా గ్రంథంలోంచి నేను తుడిచి వేసేస్తాను అంటున్నాడు. కనుక చాలా జాగ్రత్తగా మనల్ని కాపాడుకోవాలి. అలాగే మన ఇంటి వారిని కాపాడుకోవాలి, మన బంధువులను కాపాడుకోవాలి. ఎలాంటి ప్రార్థన అంటే, అవసరమైతే జీవగ్రంథంలో నుంచి పౌలు కూడా ఎలాంటి ప్రార్థన చేస్తాడు మీకు చూపిస్తాను చూడండి. రోమాపత్రిక 9వ అధ్యాయము కొన్ని వచనాలు చదవండి, అలాగా సరిపోద్ది. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. ఏముందట పౌలుకి? బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలదు. దేని గురించి అంటే, క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధం ఆడట్లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడినై ఉండకూడదును. ఎందుకంటే వీరు ఇశ్రాయేలీయులు, వీరు ధర్మశాస్త్రం దత్తపుత్రత్వమును మహిమయు వీరిది. వీరందరూ కూడా రక్షణ పొందాలని ఏం చేస్తున్నాడు పౌలు? ప్రార్థన చేస్తున్నాడు. 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇదంతా అదే అధ్యాయం, మీరు చదివితే తన ఇంటికి వెళ్ళాక అంత అర్థమవుతుంది. సహోదరులారా, ఇశ్రాయేలులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై. చూడండి, ఇక్కడ 9వ వచనంలో అంటున్నాడు, నా హృదయంలో బహు దుఃఖము, చాలా నా హృదయంలో మానని. దేవుడు ఎప్పుడు మనం ప్రార్థన ఆలకిస్తాడు. మనం దేనికి దుఃఖపడతాం? ఎవరో ఏదో అన్నారు, ఎంత ఏడు చేస్తారో, ఇంటికి వెళ్ళి ముఖాలు ఉబ్బిపోయి, కళ్ళు ఉబ్బిపోయి ఏమవుతారు? అంత మాట అనేసారు. ఎంత మాట, ఏమీ అవదు. మీకు విషయం చెప్పనా, అన్ని వాళ్ళకే నష్టం తప్ప మనకే నష్టం అవదు. దేవుని దృష్టిలో మనల్ని అన్ని వాళ్ళకే దేవుడు శిక్షిస్తాడు తప్ప మనల్ని ఏమండు కదా ఆయన. మనం ఏడు చేసి దారాలు కార్చి బాధపడిపోయి హృదయంలో కంగారు పడిపోతూ ఉంటాం. అసలు మనకి ఏమీ అవదు. హల్లెలూయా. మీకు ఈ రహస్యం తెలిస్తే, అవును కదా, నాకేమవుతుంది, వాళ్ళంటే వాళ్ళకే కదా శిక్ష వస్తుంది అని మీకు విషయం అర్థమైపోయింది అనుకోండి, అసలు మీరేమవరు. కానీ మనం ఏమవుతాం?
గుండా పిండా అయిపోయి మొత్తం అంతా కూడా ఏం చేస్తాం, ఖరాబ్ చేసేస్తాం మొత్తం అంతా కూడా. ఏంటి, ఫంక్షన్ అంతా కచ్చడే చేసేస్తాం మనం. ఏ ఫంక్షన్ అది, పెళ్ళి అయితే పెళ్ళి, పండగ అయితే పండగ, ఏదోటి. నన్ను అన్నారు. అసలు నీకేమవుతుంది కదా, ఎవరేమన్నా. నాకు అది అర్థమైన తర్వాత, అవును వాళ్ళేమనంటే నాకేమవుతుంది, అన్న వాళ్ళకే అవుతుంది. అర్థమైంది ఇప్పుడు మీకు? అన్న వాళ్ళకే అవుతుంది బ్యాండ్. ఎవరు? దేవుడు వేస్తాడు బ్యాండ్. నువ్వు బ్యాండ్ వేస్తావు అనుకోండి, డప్పు, నీకు అవుతుంది, వాళ్ళకే అవుతుంది. నీకు అవుతుంది, వాళ్ళకే అవుతుంది. కనుక మనకు బ్యాండ్ అవ్వకుండా వాళ్ళకి బేగ బ్యాండ్ అవ్వాలంటే ఏమవ్వాలి? నోరు మూసుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు నా సహోదరులారా ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన. తన హృదయంలో ఒక గొప్ప వేదన ఉంది, బహు దుఃఖం ఉంది. దేని కొరకంటే ఇశ్రాయేలీయులందరూ రక్షణ పొందాలి, నా ప్రజలైన వారు అందరూ కూడా ఏమవ్వాలి, రక్షణ పొందాలి. ఇది మనకు వేదనగా ఉండాలి. ఆ వేదన ఉంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. మనకి ఎక్కడ వేదన ఉంటుందంటే, జ్వరం వచ్చింది అనుకోండి, మనం ఎంత వేదనతో ప్రార్థన చేస్తాం. జ్వరం పోవాలి. మీకు చెప్తున్నాను, జ్వరం మంచిది. వాళ్ళు కూడా ప్రార్థన చేయమ్మా అని అడుగుతారు. వాళ్ళు కూడా ఏమడుగుతారు, ప్రార్థన చేసుకుంటారు. మనం జ్వరం పోవాలి, పొద్దున్న లేచి మళ్ళీ అటు సినిమాకి వెళ్ళిపోవాలి, పొద్దున్న లేచి మళ్ళీ మనం తిట్టాలి, తిరగబడిపోవాలనుకుంటాం. మనం తొందరగా జ్వరం పోగానే ఏం చేస్తారు, మామూలుగానే ఉంటారు. కనుక మీరు జ్వరం వచ్చినప్పుడు ఏం కంగారు పడద్దు, వాళ్ళు ప్రార్థన చేసుకోవాలని మీరు ప్రార్థన చేయండి. అర్థమైందా? ఈ పరిస్థితిలోనైనా వాళ్ళు దేవుని వైపు తిరుగుతారేమో, రక్షించు ప్రభువా అని అడుగుతారేమో అని మీరు అలాగ అడిగితే దేవుడు కార్యాలు చేస్తాడు. మనం ఏమనుకుంటామంటే, రక్షణ లేకపోయినా పర్లేదు, జ్వరం ఒకటి పోతే చాలు అనుకుంటాం. జ్వరం కాదు పోవాల్సింది, పాపం పోవాలి. పాపం పోతే దేవుడు జీవగ్రంథంలో వారి పేర్లు రాయలేడు. అక్కడ వాళ్ళ పేర్లు దేవుడు ఏమి చెరిపేయలేదు, వాళ్ళకి ఏకాత్మ లేదు. వాళ్ళిద్దరికీ మంచి పని చేశారు, కానీ వాళ్ళకి ఏం లేదు, ఏదో భిన్న అభిప్రాయాలు వచ్చాయి. కనుక వాళ్ళు ఏకాభిప్రాయం కలిగి ఉండాలని వాళ్ళని బతిమలాడుతున్నాను, కానీ దేవుడు వారి పేర్లు జీవగ్రంథంలోంచి తీసేయడు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వారు సువార్త పనిలో చాలా ఏమయ్యారు, ప్రయాసపడ్డారు. మనం ఏం ప్రయాసపడ్డామా సువార్త పనిలో? సువార్త కొరకు, సువార్తను ప్రకటించడం కొరకు, సువార్తను ఇతరులకు అందించే వారికి, వెళ్ళే వారికి మనం సహకరిస్తున్నామా? మనమేమో సహకరించట్లేదు. కానీ ఈ స్త్రీలు వాళ్ళు ఎంతో సువార్త పనిలో ప్రయాసపడ్డారు. కనుక వారి పేర్లు ఎక్కడున్నాయి? ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి పౌలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక మనకి కూడా ఆ నిశ్చయిత ఉండాలి, జీవగ్రంథంలో నా పేరుంది, జీవగ్రంథంలో మా ఇంటి వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి. ఆమేన్. అప్పుడే మనకు సంతోషం, అప్పుడే మనకు ఆనందం. ప్రభువే చెప్పాడు, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయని సంతోషించండి తప్ప మిగతా వాడి దేన్ని బట్టి సంతోషించొద్దు. అంటే అర్థం ఏంటి? ఇక మిగతా అవి ఏమున్నా కూడా మీరు ఏమవకూడదు, సంతోషించకూడదు. సంతోషించాలంటే మన పేర్లు ఎక్కడ ఉండాలి? ఆమేన్, హల్లెలూయా. మీకు అలాంటి సంతోషం ఉంటే మీ ద్వారా బోళ్ళ మంది పేర్లు దేవుడు జీవగ్రంథంలో రాస్తాడు. మోషేని బట్టి, పౌలును బట్టి ఎంతోమంది పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి అలాంటి వేదన ఉంది. అవసరమైతే మా పేర్లు తీసే కానీ వారి పేర్లు ఉంచు ప్రభువా అని అడిగారు. గనక దేవుడు వారి పేర్లు ఏం చేశాడు, వాళ్ళ పేర్లు తీయలేదు కానీ వీళ్ళ ద్వారా అనేకల పేర్లు జీవగ్రంథంలో రాశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ఒక గ్రంథం ఉంది, జీవగ్రంథం. ప్రకటన గ్రంథంలో చూసారా, ఎవరి పేర్లు అయితే జీవగ్రంథంలో ఉంటాయో వారు, మీకు అది కూడా చూపించడం మంచిది. ఒకసారి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20వ అధ్యాయము 15వ వచనం. ఎవని పేరైనను అందరూ అండర్లైన్ చేసుకుని ఉంచాను. ఎవని పేరైనను జీవగ్రంథములో రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును.
ప్రియ దేవుని బిడ్డలారా, అదెంతో చాలా ప్రమాదకరమైన దినము. ఆ పేర్లు జీవ గ్రంథంలో లేకపోతే ఎక్కడ వేసేస్తారట? ఇప్పుడు ఆలోచించండి, ఎంతమంది అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు? అది అప్పుడు మనకు వేదన కలిగిస్తుంది, అది మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది, అది మనకి ఏం కలిగిస్తుంది? వేదన కలిగిస్తుంది, దుఃఖము కలిగిస్తుంది. ఈరోజు మనకు వేదన దుఃఖం ఎందుకు లేదు అంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో మనకు తెలియట్లేదు. అది ఎక్కడికి వెళ్తారంటే అగ్నిగుండంలో వారు పడవేయబడతారు. అగ్నిగుండంలో ఎంతకాలం? దానికి కాలం ఉండదు. ఇక యుగ యుగములు కూడా ఆ అగ్నిగుండంలోనే ఉండవలసి వస్తుంది. కనుక వారి విషయమే వేదన ఉండాలి, వేదన, మనోవేదన ఉండాలి, భారం ఉండాలి, ప్రార్థన ఉండాలి. పౌలు, మోషే అలాంటి ప్రార్థన చేశారు. కనుక మనం కూడా అటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు కూడా మరి మన బిడ్డలు, మన కుటుంబాలు, మన స్నేహితులు, మన యొక్క ఇరుగు పొరుగు వారిని ఎంతోమందిని దేవుడు మనకు అప్పగిస్తాడు. వేదనతో చేయాలి. తర్వాత 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఎల్లప్పుడూ ఏం చేయమంటున్నాడు? ఆనందించండి. ఎక్కడ ఆనందించండి అంటే ఆనందంగా ఉండడం కాదు. మేము ఎప్పుడూ ఆనందంగానే ఉంటామండి. ఆనందం కాదు, ప్రభువునందు ఆనందించండి. దేంట్లో ఆనందించాలి? ప్రభువునందు ఆనందించండి. యెహోవాను బట్టి సంతోషించండి, అప్పుడు ఆయన మీ హృదయ వాంఛలు తీరుస్తాడు. 37వ కీర్తన 4వ వచనం. తీయద్దు. దేనిని బట్టి సంతోషించాలి? ప్రభువును బట్టి, యెహోవాను బట్టి సంతోషించండి, ఆయన మీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ప్రభువునందు ఆనందించండి. ఎప్పుడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. మీ సహనము సకల జనులకు. మీరు ఎప్పుడూ ఆనందంగా ఉంటున్నారు అనుకోండి, మీకు ఏం తెలుస్తుంది తెలుసా? మీ సహనం అందరికీ తెలుస్తుంది. హల్లెలూయా. మీ సహనం ఏం చేస్తుంది? అందరికీ కూడా తెలుస్తుంది. మీరు ప్రతి పరిస్థితుల్లో కూడా, ప్రతి సీజన్లో కూడా, ప్రతి దినము కూడా మీరు ఆనందంగా కనబడితే మనుషులకి ఏం తెలుస్తుంది? మీ సహనము వారికి ఏం చేస్తుంది? తెలియబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుక. మీ సహనము అంతే కదా. అక్కడ సహనము దగ్గర ఒకటి రాసి ఏం చేశారు చూడండి. ఏంటి? మృదుత్వము. మృదుత్వం అంటే మీరు ఎంత సాఫ్ట్గా ఉన్నారు, ఎంత మంచిగా ఉన్నారు అనేది మీ యొక్క ఆనందంలో తెలుస్తుంది. హల్లెలూయా. మిమ్మల్ని అందరూ ఆనందంగా చూసినప్పుడు మీ యొక్క మృదుత్వం సకల జనులకు కూడా తెలుస్తుంది. ఎందుకు తెలియాలి? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు, ప్రభు ఎక్కడున్నాడు? సమీపముగా ఉన్నాడు. మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటే ప్రభు సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. ప్రభువులు ఆనందిస్తుంటే ప్రభు సమీపంగా ఉన్నాడు. కనుక దేని గురించి కూడా ఏమవద్దు. ఆనందానికి వ్యతిరేకం ఏంటి? చింత. ఆనందానికి వ్యతిరేకం ఏంటి? దేని గురించి కూడా చింతపడద్దు. ఇక్కడ హింట్ ఇస్తున్నాడు, ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రభు సమీపంగా ఉన్నాడు కనుక దేని గురించి కూడా మీరు చింతపడద్దు. కానీ ప్రతి విషయంలో చింతపడద్దు అన్నారు కదా అని చింతపడకుండా ఉండడం కాదు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మేము విన్నపములు దేవునికి తెలియచేయండి. చింతపడద్దు అన్నాడు, అలాగని ప్రార్థన చేయొద్దు అని అనలేదు. చింతపడద్దు అన్నాడు, కానీ దాని తర్వాత ఏమన్నాడు? ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా. మన ప్రార్థన ఎప్పుడు కృతజ్ఞత పూర్వకంగా ఉండాలట. అంటే ఎప్పుడు కృతజ్ఞత వస్తుంది అంటే ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు మనకు కృతజ్ఞత వస్తుంది. కానీ క్రైస్తవులంగా మనం ఏ స్టేజ్లో ఉండాలంటే ప్రార్థిస్తున్నప్పుడే మనకు కృతజ్ఞత ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు కనుక. హల్లెలూయా. సో మనం ప్రార్థించేటప్పుడే కృతజ్ఞతతో ప్రార్థన చేయాలి. ప్రార్థించేటప్పుడే కనుక అలా ప్రార్థనలకే దేవుడు జవాబిస్తాడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. కనుక అప్పుడు అలాగ మీరు ప్రార్థన చేస్తే దేవుని సమాధానం మీ హృదయానికి, మీ తలంపులకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మీ తలంపుల్లో ఎంతో ఒక్కొక్కసారి మనం బాగానే ఉంటాం, కానీ మన తలంపులు ఏమైపోతుంటే ఆలోచిస్తుంటే, మనం వద్దనుకున్నా కూడా ఆలోచనలు వచ్చేస్తుంటాయి, కంగారు పడిపోతుంటే ఏమవుతుందో. ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో ప్రియ దేవుని బిడ్డలారా,
మనము దేని గురించి కూడా చింతపడకుండా ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మనం విన్నపములకు తెలియచేస్తూ ప్రభువులో ఆనందిస్తూ ఉంటామో దేవుడు తన సమాధానాన్ని విడుదల చేస్తాడు. దేవుడు తన సమాధానం అనే దానికి 2 అర్థాలు ఉంటాయి తెలుగులో. ఏంటి? ఒకటేంటి? ఆన్సర్, సమాధానం ఇస్తాడు ప్రార్థనలకి, దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది ఏంటి? నెమ్మది, పీస్. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తాడు, అలాగే మన హృదయాలకు నెమ్మది ఇస్తాడు. ఆమె కనుకనే మీరు ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి? సమాధానం ఉండాలి, ఆనందంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. అన్ని పరిస్థితులు ఎలా ఉండాలి? ప్రభువును బట్టి ఆనందంగా ఉండాలి. హల్లెలూయా. మీ అలాగ ఆనందంగా ఉండడం చూస్తే అందరికీ తెలుస్తుంది మీరు ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నారనే విషయం అర్థమవుతుంది. హల్లెలూయా. నేను మొన్న ఒకసారి ఒకళ్ళ ఇంట్లో అత్త కోడలు కాదు, అత్త మేనకోడలు అంటే ఏమంటారు, పెళ్ళైన అత్త కోడలు కాదు, అర్థమవుతుంది కదా. మేనకోడలు అంటే అత్త కాదు. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో చిన్న కాదు, పెద్ద డిస్కషనే వచ్చింది. డిస్కషన్ వస్తే అందులో ఒక అమ్మాయి నవ్వుతూ బయటకు వచ్చిందట. ఇంకొక అబ్బాయి ఏమన్నాడు తెలుసా, చూసి ఈ అమ్మాయి చాలా మారిపోయింది అన్నాడు. ఏమన్నాడు? ఈ అమ్మాయి ఇంతకు ముందైతే ఏకే 47 పోయింది, 203 ఏకే 203 కొట్టేసింది. కానీ ఇప్పుడు ఏమైంది? అంత గట్టిగా అరిసినా ఏమీ అంటలే. అమ్మ చాలా మారిపోయింది, చాలా ఏమైపోయింది? మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఏమైంది? ఇప్పుడు సకల జనులకు ఏమైపోయింది? ఆమెలో ఉన్నటువంటి ఆత్మీయత తెలియబడింది. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి ఆత్మీయత కనిపించాలి. ఎప్పుడు కనబడుతుంది? అలాంటి సహనం, అలాంటి ఆనందం మనలో ఉంటేనే మనలో ఏం కనబడుతుంది? మీరెంత ఆత్మీయులో తెలుస్తుంది, మీరెంత దైవభక్తి గలవారో తెలుస్తుంది. ప్రజలు కూడా దేవుని యందు వాళ్ళు విశ్వాసం ఉంచగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. 8వ వచనంకి వస్తున్నాను. మెట్టుకు సహోదరులారా, బైబిల్లో తెలుగు బైబిల్లో చాలాసార్లు సహోదరులారా ఉంటుంది. మీరు ఆడవాళ్ళు చదువుతున్నప్పుడు దాన్ని ఎలా చదువుతారో నాకు తెలియదు, కానీ మనకి ఎందుకులే అనుకుంటారేమో మరి. సహోదరులారా అనగానే ఇప్పుడు ఏమనుకుంటారు చాలామంది? ఎవరి కోసం అది? సహోదరుల కోసం, సహోదరుల కోసం కాదు అనుకుంటారు చాలామంది. కానీ మీరు జాగ్రత్తగా వేరే వెర్షన్స్లో చదివితే, ఇంగ్లీష్ బైబిల్లో చదివినా ఫైనల్లీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. తెలుగులో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఓన్లీ సహోదరులారా అన్నారు కనుక చాలాసార్లు ఆడవాళ్ళు చదువుతుంటే మనకు కాదలే అనుకుంటారు. కాదు, ఇంగ్లీష్లో ఏముంది? ఫైనల్లీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఎవర్ ఇస్ ట్రూ. ఓకే, ఇక్కడేమన్నాడు? ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానము ఉంచుకునండి. ఇది ఏం అర్థమో అన్నిసార్లు చదివినా. ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉన్న ఎడల, ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ ఎక్సలెంట్ ఆర్ ప్రైజ్ వర్ది, థింక్ అబౌట్ సచ్ థింగ్స్ అని ఉంది ఇంగ్లీష్లో. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ ఎక్సలెంట్ ఆర్ ప్రైజ్ వర్ది అంటే మనకు అందరికి కూడా యోగ్యత అనేది ఎప్పుడు వస్తుంది? ఇతడు యోగ్యుడు, ఈజ్ ఎ వర్దీ పర్సన్. ప్రైజ్ వర్దీ అంటే ఏంటి? ఇతడు పొగడడానికి అర్హుడు. ఒక విషయానికి ఏదైనా ఒక వ్యక్తికి బహుమానం ఇస్తున్నాం అనుకోండి, ఈజ్ ఎ వర్దీ పర్సన్. ఇతను ఈ బహుమతి పొందుకోవడానికి ఈజ్ ఎ వర్దీ పర్సన్, అర్హుడు. ఎవడైనా అటువంటిగా ఒక యోగ్యత ఒక వ్యక్తికి రావాలి అంటే యోగ్యత. రెండోది ఏంటి? మెప్పు. మనందరికీ ఏం కావాలి? మెప్పు అందరికీ కావాలి. అందరిని ఏం చేయాలి? మెచ్చుకోవాలనుకుంటారు. అందరూ కూడా ఏం చేయాలనుకుంటారు? మెచ్చుకోవాలనుకుంటారు. కనుక నేను ఎలా చేశాను అడుగుతుంటారు కదా కొంతమంది. ఎలా ఉంది
చూడండి, మీరు మంచి కొత్త డ్రెస్ వేసుకొచ్చింది ఎవ్వరు మిమ్మల్ని ఏం అనలేదు అనుకోండి, మీకు ఏమవుద్ది? పిచ్చి వచ్చేద్ది మీకు. ఏంటి కొత్త డ్రెస్ వేసుకొచ్చాను, ఎవడూ అడగలేదు, కనీసం ఎలాగుందని అడగలేదు, ఎక్కడ కొన్నావు అని అడగలేదు. మనకి మిమ్మల్ని అడిగాను, ఎక్కడ కొన్నారు సిస్టర్, ఎక్కడ కుట్టించారు సిస్టర్ అంటే మీకు ఎలాగుంటుంది? ఆ డ్రెస్ కన్నా మీకు ఎంత ఆనందంగా ఉంటుందో, ఈ ఆనందం కోసమే ఎంత తిరుగుతారో. ఈ ఆనందం కోసం ఏం చేస్తారు? మన ఆనందం కోసం కాదు. అందరూ మనల్ని ఏం చేయాలి? మెచ్చుకోవాలి. ఒక మంచి డ్రెస్ వేసుకోవాలని కన్నా అందరూ మనల్ని ఏం చేయాలి? ఈ డ్రెస్ ఎక్కడ కొన్నారు, ఇది ఎలాగున్నారు, ఎవ్వరికీ లేని కలర్ ఉండాలి. ఏం చేయాలి? ఎవ్వరికీ లేని కలర్ ఉండాలి. ఎప్పుడూ ఎవరు వాడనిది మనకు కావాలి. ఎందుకంటే మనకేం కావాలి? మెప్పు అనండి అందరూ. అందరికీ కావాలి మెప్పు కదా. దానికోసం ఎవడు మెచ్చుకోకపోతే మన మొక్కలు ఏమవుతాయి? నొచ్చుకుంటాయి. ఎవరు మెచ్చుకోకపోతే ఏమైపోతాం? నొచ్చుకుంటాం. కూర వండుతారు, ఎవరు మాట్లాడకుండా తినేస్తున్నారు అనుకోండి, ఉంటుంది ఆడవాళ్ళకి. ఒకసారి రెడీ అడుగుతుంటుంది, కూర ఎలాగుంది అంటుంది. ఆకలితో ఒక మాట్లాడలేదు అనుకో, బాగోకపోతే చెప్తాం, బాగుంటే చెప్పరు కదా. అప్పుడు ఎలాగుంటుంది వాళ్ళకి? ఒళ్ళు మండిపోద్ది. మెప్పు అనేది కావాలి. ప్రతి ఒక్కరికి ఏం కావాలి? మెప్పు కావాలి. ఆ మెప్పు అనేది మనిషికి ఎప్పుడు వస్తుందో ఇక్కడ పౌలు చెప్తున్నాడు. సహోదరులారా, యోగ్యత, మెప్పు అనేది ఎప్పుడు వస్తుందంటే, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీ ధ్యానం ఉండాలి. అప్పుడు మీకు మెప్పు, మీకు యోగ్యత అనేది వస్తుంది. మీకు మీ జీవితాలకు యోగ్యత, మెప్పు కావాలంటే మీ జీవితంలో ఏవి సత్యమైనవో దాని మీద మీ యొక్క ధ్యానం ఉండాలి. ఆల్వేస్ సీక్ ద ట్రూత్. సత్యమైనవి మన జీవితాల్లో ఉన్నవన్నీ కూడా సత్యం. మోసంగా ఉండకూడదు, అబద్ధాలుగా ఉండకూడదు. అన్నీ కూడా ఎలా ఉండాలి? ట్రూత్ఫుల్నెస్. సత్యమైనవి ఏంటో మన జీవితాల్లో ఉండాలి. అప్పుడు ఎవరిస్తారు ఈ మెప్పు, ఘనత? దేవుడు ఇస్తాడు. మెప్పు, ఈ యొక్క యోగ్యతను దేవుడు ఇస్తాడు. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో. మాన్యత గురించి ఇంతకుముందు నేను చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? మాన్యత గురించి ఇంతకుముందు నేను చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? మీకు గుర్తుండకపోవడం నాకు ఒక మంచిది ఏంటంటే మళ్ళీ చెప్పచ్చు. గుర్తుంది అనుకోండి, అయ్యో వాళ్ళకి తెలిసిలే, మళ్ళీ చెప్తాను. మాన్యత అంటే ఏంటంటే, యాక్చువల్గా కొన్ని వెర్షన్స్లో డిగ్నిటీ అనేటువంటి వర్డ్ వాడారు. డిగ్నిటీ. డిగ్నిటీ అంటే మనం ఏమనుకుంటాం? చాలాసార్లు మంచిగా డ్రెస్ వేసుకొని, చక్కగా వైట్ షర్ట్ వేసుకొని, చక్కగా షూ వేసుకొని చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు అనుకుంటాం కదా. కానీ ఒక దేవుని సేవకుడు దాన్ని సెర్చ్ చేసి ఆ హీబ్రూ వర్డ్లోంచి, ఆ గ్రీక్ వర్డ్లోంచి తీసి సెర్చ్ చేసి చెప్పింది ఏంటో తెలుసా? డిగ్నిటీ అని, హీ నోస్ ఈజ్ ప్రయారిటీస్ వెరీ వెల్. హూ ఈజ్ ద డిగ్నిఫైడ్ పర్సన్ అంటే, హీ నోస్ హిస్ ప్రయారిటీస్ వెరీ వెల్. ఇంగ్లీష్లో రాసుకోండి, తెలుగులో చెప్తే మీకు బాగోదు, చెప్పమంటారా? హీ నోస్ హిస్ ప్రయారిటీస్ వెరీ వెల్. తెలుగులో చెప్పనా? పనికి మాలిన వాటి మీద మనసు పెట్టడు. పనికి మాలిన వాటి మీద ఏం చేయడు? ఇంగ్లీష్లో చాలా డిగ్నిఫైడ్ ఉంది కదా. హీ నోస్ హిస్ ప్రయారిటీస్ వెరీ వెల్. తెలుగులోకి వచ్చేసరికి ఏముంది? పనికి మాలిన మాట మీద మనసు పెట్టడు. బైబిల్లోనే యేసుప్రభు చెప్పడమే కాదు, కొత్త నిబంధనలు, పాత నిబంధనలు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టడు అని ఉంటుంది. అతడు వ్యర్థమైన దాని యందు ఏం చేయడు? మనసు పెట్టడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లోనూ కూడా మన ప్రయారిటీస్ తెలుసుకోవాలి. వ్యర్థమైన వాటి విషయంలో హీ నోస్ హిస్ ప్రయారిటీస్ వెరీ వెల్. మన ప్రయారిటీస్ని బట్టే మన జీవితం ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చాలా అలసిపోయాను, నిజంగా అలసిపోయాను. రాత్రి అంతా ట్రైన్లో ప్రయాణం చేశాను. ముందు రోజు 4 గంటలు లేసి తెల్లవారు 5 గంటలకి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కి విజయవాడ వెళ్ళి మొత్తం అంతా రోజంతా నేను ప్రేయర్లోకి నడిపించి కౌన్సిలింగ్ చేసి అలాగే అయిపోగానే మళ్ళీ ట్రైన్ ఎక్కేసాను. ఇప్పుడు నాకు చాలా అలసిపోయాను. కానీ నా ప్రయారిటీ కంపల్సరీ నేను వాక్యం చెప్పాలి. మన ప్రయారిటీస్ని బట్టే మన స్పిరిచువాలిటీ ఉంటుంది. సో అవర్ ప్రయారిటీస్
ఆ ప్రయారిటీస్ని బట్టే మన యొక్క స్పిరిచువాలిటీ, మన యొక్క ఆత్మీయత అనేది ముందుకు వెళ్తుంది. చాలామంది ప్రయారిటీస్ మిగతా వాటివి చాలా ఉంటాయి, గనుకనే వాళ్ళు ఆ ప్రయారిటీస్ని బట్టే వెళ్ళిపోతారు. కనుక హీ నోస్ హిస్ ప్రయారిటీస్ వెరీ. అతడు డిగ్నిఫైడ్ పర్సన్ అనమాట. ఆ డిగ్నిటీ, మాన్యత కలిగినటువంటి వ్యక్తి. ఈ మాటను తిమోతికి పౌలు రాసిన పత్రికలో వాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి ఉండాలంటే మన ప్రయారిటీస్ చెప్పాడు. మీరు మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి, రాజుల కోసం అని. మన ప్రార్థనలో మన ప్రయారిటీస్ ఏముండాలి? మీరు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు మీ మీ ప్రార్థనలో మీ ప్రయారిటీస్ ఏముంటాయి? నలుగురిలో ఉన్నప్పుడు ఏమైనా జ్ఞాపకం చేసుకుంటారు, కానీ మీరు ఒంటరిగా ఉంటున్నప్పుడు రాజుల కోసం, అధికారుల కోసం, మనుషులందరి కోసం మీ ప్రయారిటీ ఉండాలి అని ఉంది. ప్రాముఖ్యముగా, అన్నిటికంటే ముఖ్యముగా అని ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? మీ ప్రార్థన అంతా దేవుడు తీసి ఇలా చేస్తే వాక్యం ఉన్నది అలా నిలబడుతుంది, మిగతాదంతా కింద జారిపోద్ది. పడగట్టినప్పుడు ఏమవుతుంది? ఒకసారి మొత్తం అంతా ఏమవుతుంది? సరుకు ఏముంటుంది అంటే వాక్యానుసారంగా చేసిన ప్రార్థన ఉంటుంది, మిగతాదంతా ఏమవుద్ది? సింక్లోకి వెళ్ళిపోద్ది. మిగతా ప్రార్థన దగ్గరికి వెళ్ళిపోద్ది, సింక్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకు వెళ్ళిపోద్ది అంటే వాక్యానుసారంగా ఉండదు. బైబిల్ ఏం చెప్తుంది? అన్నిటికంటే ముఖ్యముగా. ప్రయారిటీ ఏంటి? అందుకే మాన్యత అన్నాడు అక్కడ. ప్రయారిటీ అంటే ఏంటి? అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులు అందరి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు, యాచన చేయమన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు, విజ్ఞాపన చేయమన్నాడు, యాచించమన్నాడు. వారి గురించి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించమన్నాడు. ఇది మన ప్రయారిటీ అయితే దేవుడు నీకేమిస్తాడో తెలుసా? మెప్పును ఇస్తాడు, యోగ్యతనిస్తాడు. ప్రైజ్ వర్ది, యు ఆర్ ఎ ప్రైజ్ వర్ది. దేవుడే నిన్ను పొగుడుతాడు, దేవుడు నిన్ను అనేకులు పొగిడేటట్టుగా కూడా చేస్తాడు. హల్లెలూయా. మనం ఎవరైనా మనల్ని పొగడకపోతే మన మొఖాలు చూడాలి ఎలాగైపోతాయో, ఏదైనా దేనికైనా. కానీ దేవుడే మనల్ని పొగుడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకోవాలి. సత్యమైనవి మొదట, రెండోది మాన్యమైనవి, మూడోది న్యాయమైనవి. మన జీవితాల్లో మనం చేసే ప్రతిదీ కూడా న్యాయమైనదా కాదా? నేను చేస్తున్న పని ఇది న్యాయమా కాదా? నేను చేస్తుంది అన్యాయం చేస్తున్నానా, లేకపోతే న్యాయముగా నేను ప్రవర్తిస్తున్నానా లేదా మనం చూసుకోవాలి. తర్వాత ఏవి పవిత్రమైనవో, నేను చేసేదంతా పవిత్రముగా ఉంటుందా లేదా? నా జీవన విధానం పవిత్రముగా ఉంటుందా లేదా? నీ జీవన విధానం పవిత్రంగా ఉండాలని నువ్వు ధ్యానిస్తూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలు, పవిత్రమైన వాటి మీద నువ్వు ధ్యానమిస్తూ ఉంటే దేవుడు నీకు యోగ్యతనిస్తాడు, దేవుడు నీకు మెప్పునిస్తాడు, దేవుడు నీకు ఘనతనిస్తాడు, దేవుడు నీకు హెచ్చింపునిస్తాడు. పవిత్రమైనవి. యేసేపుకు దేవుడు ఆ పవిత్రమైన జీవితం ముందు కనుకనే ఘనతనిచ్చాడు. దానియేలుకు ఆ పవిత్రమైన జీవితం ముందు కనుకనే ఆ ఘనతను ఇచ్చాడు. ఏవి పవిత్రమైనవో, తర్వాత ఏంటి? ఏవి రమ్యమైనవో, తర్వాత ఏవి ఖ్యాతి గలవో వాటి మీద, వాట్ ఎవర్ ఈజ్ లవ్లీ, వాట్ ఎవర్ ఈజ్ అడ్మైరబుల్. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వాటి మీద ఏం చేయమంటున్నాడు? ధ్యానం ఉంచుకోనండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదీ ప్రియమైనవి. ఏంటి ప్రియమైనవి? ప్రభువుని సంతోషపరిచేవేంటి, ప్రభువును ఘనపరిచేవేంటి మనం చూసుకొని అటువంటి రమ్యమైన వాటి మీద, అలాగే తర్వాత ఏంటి? ఖ్యాతి కలిగినవి వాటి మీద మనం, ఏది మనకు ఖ్యాతినిస్తుంది? ఆయన రక్షణ, రక్షణ నీకు ప్రాకారములుగాను, ప్రఖ్యాతి నీకు గుమ్మములుగాను ఆయన ఉంచుతాను అంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన వాటి మీద మనం ఆ మనసు ఉంచినప్పుడు ఆ ఖ్యాతి కలిగిన అనుభవంలోనికి మనం వస్తాము. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితరో అట్టి వాటిని చేడి, అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడయ్యుండును. హల్లెలూయా. అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు ఏమవుతాడు? తోడుగా ఉంటాడు. మీ జీవితంలో దేవుడు మీకు తోడుగా ఉండాలి. జీవితంలో దేవుడు మీకు యోగ్యతను, మెప్పును ఇవ్వాలంటే వీటి మీద ధ్యానం ఉంచుకోండి. పౌలు అన్నాడు, నా జీవితంలో మీరు ఏమి నేర్చుకున్నారో,
ఇప్పుడు దాకా పౌలు జీవితాన్నే మనం ఎక్కువ ధ్యానం చేస్తాం. మీరు ఏమి విన్నారో, ఏమి నా వల్ల నేర్చుకుని అంగీకరించారో, ఏమి చూసారో అట్టి వాటిని ఏం చేయాలి? వినాలి, చూడాలి, వాటిని నేర్చుకోవాలి. తర్వాత ఏంటి? అంగీకరించాలి. చివరిగా ఏం చేయాలి? చెయ్యాలి. ఏం చేయాలి? వాక్యం ఎవరిలో ఫలిస్తుంది తెలుసా? వినాలి, వినాలి, అంగీకరించాలి, అవలంబించాలి. మనం వింటాము, కొంతమంది అంగీకరించరు, కొంతమంది అంగీకరిస్తారు, ఇక్కడితో ఆగిపోతారు. ఎప్పుడు ఫలిస్తుంది? అవలంబించాలి, అప్పుడు నూరంతలుగా ఫలిస్తారు. వాక్యం వినాలి, అంగీకరించాలి. అంటే కొన్నిసార్లు మన లోపాలు కూడా మనకు తెలిస్తే వాక్యం వింటున్నప్పుడు. లోపాలను ఏం చేయాలి? మన లోపాలు చెప్పేసారు, ఎవరు చేయట్లేదు ఏంటండి ఏమంటారు? బయటికి అలా చెప్పరు కానీ మనసులో అనుకుంటారు, ఎవరు చేయట్లేదు, పాస్టర్ గారు అలాగ అంటారు కానీ పాస్టర్ గారు చేయరేటి. ఇంకా అవసరమైతే ఏంటి? వాక్యము మనం అంగీకరించట్లేదు, దాన్ని ఏం చేస్తున్నాం? తృణీకరిస్తున్నాం. వాక్యాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. ఈవెన్ సమ్టైమ్స్ అది గద్దింపు కూడా మనం స్వీకరించాలి, అంగీకరించాలి. తర్వాత ఏం చేయాలి? అవలంబించాలి. అప్పుడు దేవుడు మీకు ఏమవుతాడు? అప్పుడు సమాధానకర్తగా దేవుడు మీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మనకేమై ఉంటాడు? తోడై ఉంటాడు. ప్రతి చోట కూడా దేవుడు మనకు తోడుగా ఉండడాన్ని మనం చూడగలుగుతాం. మనం కాదు, మనుషులు చూస్తారు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడని యోసేపు ఎప్పుడు చెప్పలేదు. ఎవరు చెప్పారు? పొతీఫర్ చెప్పాడు. పొతీఫర్ అన్నాడు, దేవుడు అతనికి తోడై ఉండుట పొతీఫర్ చూసి అని ఉంటుంది అక్కడ. ఎలా చూశాడు? చదివారు ఎప్పుడైనా బైబిల్లో ఆ మాటను? చూడండి, అది మాట చూపించి నేను నెక్స్ట్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. యాక్చువల్గా ఆపేద్దాం అనుకున్నాను, మధ్యలో ఇదొకటి వచ్చింది. 39 అనుకుంటాం, ఆదికాండం. ఏ 39 చెప్పలేదు అనకండి, యోసేపు అనగానే 39లోకి వెళ్ళిపోవాలి. 3వ వచనం చూడండి. యెహోవా అతనికి తోడై ఉండుననియు ఏం చేశాడట? చూశాడు. ఏం చూశాడు? దేవుడు అతనికి తోడుగా ఉండడాన్ని చూశాడు. దేవుడు అతనికి తోడుగా ఉండడాన్ని ఏం చేశారు? ఎంత అద్భుతమైన విషయం తెలుసా ఇది? ఇప్పుడు మీరు అపార్ట్మెంట్స్లో ఉన్నారు, చాలామంది అపార్ట్మెంట్స్లో ఉన్నారు. లిఫ్ట్లో వెళ్తారు, వస్తారు, కిందకి వెళ్తారు, వస్తారు, మనల్ని ఎంతోమంది చూస్తుంటారు. చూసినప్పుడు ఏం చూడాలి? ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పరిచర్య చేస్తున్నాం, మేము బయటికి వెళ్తాం. ఇక ఒక స్కూల్లో చాలామంది దగ్గర నిలవబడతాడు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా స్కూల్స్కి వెళ్తున్నారు. వీళ్ళు మనుషులు మనల్ని చూసినప్పుడు ఏం చూడాలి? దేవుడు మనకు తోడై ఉండటాన్ని చూడాలి. అలా చూశారనుకోండి, పొతీఫర్ ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? యోసేపుకు 5వ వచనం చూడండి. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దాని అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని ఏం చేశాడు? అంటే ఏం చేశాడు పూర్తిగా? 6వ వచనం చూడండి. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకి ఏం ఉందో ఏమి లేదో విచారించువాడు కాడు. ఎందుకు అప్పగించాడు అన్నీ కూడా? మనకి ఎందుకు అన్నీ అప్పగించరు? అప్పగిస్తే ఏమి? కొన్నిసార్లు భార్య భర్తల మధ్యలో అనుమానాలు ఉంటాయి. అప్పగిస్తే యాలింటికి తీసుకెళ్ళిపోద్దేమో భయం కొంతమందికి. మన దగ్గర లేరులేండి, మామూలు చెప్తున్నా. వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్ళిపోద్దేమో అని వీళ్ళు అప్పగించరు. ఈయనకు అప్పగిస్తే ఈయన అటెంపు లాగేస్తాడేమో అని వీళ్ళు అప్పగించరు. దేవుడు మనకు తోడై ఉండడం చూస్తే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు మాత్రం లీడియా ఏటీఎం కార్డు ఇచ్చింది జాబ్ చేసినప్పుడు. అడగలే ఎప్పుడును ఏముందా ఏం లేదా, అసలు ఎంత పడ్డాయో కూడా తెలియదు. తను ఏటీఎం కార్డు నా దగ్గరే ఉండేది. తను జాబ్ చేసినంత కాలం కూడా ఏటీఎం కార్డు నా దగ్గరే ఉండేది, నా చేతిలో ఉండేది.
ఎప్పుడూ అడగలే. దేవుడు మనకు తోడై ఉండడం చూస్తే మనకు అన్నీ అప్పగిస్తారు. మనుషులు అప్పగించడం కాదు, దేవుడు కూడా మీకు అప్పగిస్తాడు. మనం దేవునిలో అలా జీవిస్తే ఎలాగా? ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో అలాంటి వాటిని మనం మీద ధ్యానం ఉంచుకొని పౌలు జీవితం చెప్తున్నాడు. నాలో మీరు ఏం ఉన్నాయని చూసారో, ఏం విన్నారో, మీరు ఏం నేర్చుకున్నారో అట్టి వాటిని మీరు చేయండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటే అన్ని మనుషులు అప్పగిస్తారు, తండ్రి కూడా మనకు అప్పగిస్తాడు. హల్లెలూయా. తండ్రి మనకేం చేస్తాడు తెలుసా? మనకు అనేకమైన వాటి మీద మనల్ని నియమిస్తాడు, అప్పగిస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఈ మెడిటేషన్ మన జీవితాలకు గొప్ప దీవెనకరంగా మనం మార్చుకోవాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామంటే ప్రభువునందు మనం స్థిరులమై ఉండాలి. మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. తర్వాత ఏం చెప్పాను? యోదియాను సుంటుకేను వాళ్ళని ఏం చెప్పమన్నాడు? ఏక మనస్సు గలవారే ఉండండి, బతిమాలుకొనుచున్నాను అన్నాడు. మీరు ఏక మనసు లేనంత మాత్రాన మీ పేర్లు జీవగ్రంథంలోంచి తీసేయబడవు. కానీ ఏక మనసు లేకపోతే దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. దేవుని బిడ్డలకు ఏక మనసు లేకపోతే దేవుని ఆత్మ ఏమవుతుంది? దుఃఖపడుతుంది. కనుక ఏక మనసు గలవారే ఉండండి అంటున్నాడు. కానీ వాళ్ళిద్దరూ కూడా ఎంత మంచి వాళ్ళంటే ప్రభు యొక్క సేవలో, సువార్త సేవలో చాలా ప్రయాసపడినటువంటి సహోదరులు. తరువాత ఎందుకు ఆనందంగా ఉండాలి? ప్రభువును బట్టి. మన ఆనందమే మన క్రైస్తత్వానికి ఒక గొప్ప గుర్తు. మన సహనం బయటికి కనబడుతుంది, మన మృదుత్వం బయటికి కనబడుతుంది. ప్రభువు సమీపంగా ఉన్నాడు కనుక దేని గురించి ఏం చేయొద్దు? చింతపడద్దు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపాలు ఎలా తెలియజేయాలి? డైరెక్ట్గా తెలియజేయకూడదు. ఏముండాలి? మధ్యలో కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత ఉంటేనే దానికి వాల్యూ. క్రైస్తవ ప్రార్థనలో ఏముండాలి? కృతజ్ఞత గలవారమే దేవునికి ఆ విన్నపాలు తెలియచేయాలి. అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు తన దేవుని యొక్క సమాధానం మన ఆలోచన తలంపులకు దేవుడు కావలించుతాడు. తర్వాత వచ్చేసాము యోగ్యత, మెప్పు. అందరికీ కావాలి. అందరం యోగ్యత, మెప్పు కోసము ప్రయత్నం చేస్తుంటాం. కాకపోతే ఆ యోగ్యత, మెప్పు మనకి ఇవ్వకపోయినప్పుడు మనం డిసప్పాయింట్ అవుతాం. బలవంతంగా కొంతమంది దగ్గర మనం వాటిని తీసుకోవాలనుకుంటాం, గొడవ పెట్టి తీసుకోవాలనుకుంటాం. కానీ అది కాదు. యోగ్యత, మెప్పు దేవుడిస్తాడు. ఏం చేయాలి? మనం ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, న్యాయమైనవో, రమ్యమైనవో, ఖ్యాతి కలిగినవో వాటి మీద మనము ధ్యానం ఉంచుకొని పౌలు జీవితాన్ని మనం ఎందుకు చదువుతున్నామంటే ఆయన జీవితంలో ఏవి ఉన్నాయని మనం చూస్తున్నామో, ఆయన ద్వారా ఏం నేర్చుకుంటున్నామో వాటిని మనం ఏం చేయాలి? అనుసరించుడి. అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉంటాడు. ఆమేన్. ఎక్కడితో ముగించేద్దాం, ఎందుకంటే 9 అయిపోయింది కనుక నెక్స్ట్ వీక్లో ఉన్న మిగిలిన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. కనుక మన ప్రయారిటీస్ అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. క్రైస్తవ జీవితంలో ఆ ప్రయారిటీస్ మనము మార్చుకోవాలి. మనకున్న ప్రయారిటీస్ని బట్టే మనం ముందుకు వెళ్తుంటాం. ఈరోజు ఆధ్యాత్మిక విషయాల కొరకైన ప్రయారిటీ అదే ఆ డిగ్నిఫైడ్ లైఫ్ అనేది మనకు దొరుకుతుంది. కనుక ఏంటి ప్రయారిటీ? మన ప్రార్థనలో చెప్పాను. పౌలు తిమోతికి చెప్తున్నాడు, మనుషులందరి కోసం మనం ప్రార్థించాలి. అలాగే రాజుల కోసం ప్రార్థించాలి, అధికారుల కోసం ప్రార్థించాలి, విజ్ఞాపనం చేయాలి, వారి గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరొక మాటను కూడా నేను చెప్పాను, జీవ గ్రంథమందు ఆ యొక్క స్త్రీల పేర్లు రాయబడి ఉన్నవి. ఎంత ఖచ్చితంగా చెప్పాడు, ఎంతో ఖచ్చితంగా ఉంటుంది. అందులో పేరుంటేనే దేవుని రాజ్యంలో ఉంటాము. అందులో పేరు లేకపోతే మనకేం రావాలి? మనోవేదన రావాలి. మన గురించి మాత్రమే కాదు, మన కుటుంబాల గురించి. మోషే, ప్రభా నీ గ్రంథంలోంచి వారి పేర్లు తీసేయద్దు, నీ గ్రంథంలోంచి నా పేరైనా తీసే కానీ వాళ్ళ పేర్లు తీయకు ప్రభా. మోషేకి తెలుసు దేవుడు ఎలాగా మోషే పేరు తీయడు. పౌలుకు తెలుసు పౌలు పేరు ఎలాగా దేవుడు తీయలేడు. కానీ తన వేదనతో వారు ప్రార్థన చేస్తున్నారు, ప్రభా ఇశ్రాయేలులు రక్షణ పొందాలి, వారి విషయమే నా హృదయాభిలాష, వారి విషయమే నా మనో దుఃఖం ఉంది ప్రభా, నా కుటుంబం అంతా రక్షణ పొందాలి. దేవా మా కుటుంబంలో ఉన్న వారందరూ రక్షణ పొందాలి. దేవా నా కుటుంబంలో అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు ప్రభా అందరూ రక్షణ పొందాలి.
ఈ రోజు నుంచి దేవుడు మనల్ని అటువంటి వేదనతో నింపాలని పరిశుద్ధ ఆత్మదేవుని అడుగుదాం ప్రభా. అటువంటి వేదనకరమైన ప్రార్థనా జీవితం నాకు దయచేయి ప్రభా. ఎన్నో విషయాలు, భౌతికమైన విషయాల గురించి మనం ఆనందిస్తాము, డబ్బుల కోసం ఆనందిస్తాము, పేరు కోసం ఆనందిస్తాము, ఉద్యోగాలను బట్టి ఆనందిస్తాము, లేకపోతే వాహనాలను బట్టి ఆనందిస్తాం. ఇవన్నీ చెత్త, అవన్నీ కూడా ట్రాష్, అవంతా కూడా. ఎందుకంటే అవి వారు కూడా అగ్నిలో వేయబడతారు. అగ్నిలోంచి తప్పించేటువంటి అద్భుతమైన ఆనందం ప్రభు చెప్తున్నాడు, దయ్యాలు మీకు లోబడుతున్నాయని ఆనందించద్దు, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని ఆనందించండి. ఈరోజు మన కుటుంబాల్లో అందరి పేర్లు లేకపోతే ప్రభువా నేను ఎలా సంతోషించగలను, ప్రభువా నేను ఎలాగ ఆనందించగలను? నా కుటుంబంలో అందరి పేర్లు జీవగ్రంథంలో ఉండాలి ప్రభువా అని వేదనతో మనం ప్రార్థన చేస్తే దేవుడు అనేకమైన ఆత్మలు మనకు అప్పగిస్తాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు అటువంటి హృదయం మనందరికీ ఈ రాత్రి వేళలో దయచేయను కాక. తండ్రి, ఈ రాత్రి మరొకసారి ప్రభా ఈ కొద్ది మాటల్లో అనేక విషయాలు మేము నేర్చుకుంటున్నాం ప్రభా. అనేక విషయాల గురించి మేము మాట్లాడుకున్నాం తండ్రి. నాయన, అందరికీ నిజమైన భారము దయచేయండి, నిజమైన వేదన దయచేయి ప్రభా. అయ్యో దేవా, ఏదో ఉన్నాదిలే అని మేము సంతోషిస్తున్నాము, డబ్బు కోసం సంతోషిస్తున్నాం ప్రభు. డబ్బు ఉందిలే, పర్వాలేదులే, మాకు ఇవన్నీ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనుకొని సంతోషిస్తున్నాం. కానీ మా పేర్లు జీవగ్రంథంలో లేకపోతే, మా కుటుంబాల్లో ఉన్న వారి పేర్లు జీవగ్రంథంలో లేకపోతే, ఎవని పేరేనను జీవగ్రంథం అందు లేని ఎడల వారు అగ్నిగుండంలో పడవేయబడతారు. ఈరోజు మేము ప్రేమించేవాళ్ళు, ఈరోజు మేము మా ఎదుట ఉన్నవాళ్ళు అగ్నిగుండంలో వేయబడితే ఆ సమయము ఎంతో భయంకరమైన వేదనకరమైన సమయం. ప్రభుని అడుగుదామా ప్రభా, ఈ రోజు నుంచి మొదలుకొని మనము ఆ వేదనతో ప్రార్థన చేస్తే దేవుడు అనేకమైన ఆత్మలు మనకు అప్పగిస్తాడు. దేవుడు అనేకమైన ఆత్మలు మనకు అప్పగిస్తాడు. ప్రభువా కనికరించండి. మన ప్రయారిటీస్ మార్చుకుందాం. వ్యర్థమైన వాటి కోసం మనం ఎంతో సమయాన్ని, ఎంతో ధనాన్ని ఖర్చు పెడతాము. ప్రభువా క్షమించు. ఈ రాత్రి వేళలో ప్రభువా అందరి మీద కూడా గొప్ప ప్రార్థనాత్మ రావాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మేమందరము కూడా ప్రార్థనాత్మ చేత నింపబడాలని వేడుకుంటున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి నాయన. అటువంటి భారముతో, మూలుగులతో ప్రార్థించేటువంటి కృప మాకు దయచేయండి. నీ ఆత్మకార్యం అందరిలో జరిగించమని వేడుకుంటున్నాను ప్రభా. ఈ రాత్రి నాయన మేము అలా ప్రార్థన చేస్తే తప్పకుండా నువ్వు మాకు ఆత్మలను అప్పగిస్తావు ప్రభా. తప్పకుండా మా కుటుంబాలు ప్రభా నీ రాజ్యంలో ఉంటాయి ప్రభా. నాయన మమ్మల్ని క్షమించండి. భౌతికమైన విషయాల గురించి మేము సంతోషిస్తున్నాం ప్రభా. పౌలు అలాగ ఆనందించలేదు, పౌలు అలాగ ప్రార్థన చేయలేదు. నా హృదయంలో మానని వేదన, నా హృదయంలో దుఃఖం ఉందంటున్నాడు ప్రభా. ఇశ్రాయేలు అందరూ రక్షణ పొందాలి. అటువంటి భారంతో మమ్మల్ని నింపండి నాయన. ఈ దినము నేర్చుకున్న విషయాలన్నీ కూడా మేము నాయన అవలంబించాలి, అనుసరించాలి. అప్పుడే సమాధానకర్తయగు దేవుడు మాకు తోడై ఉంటాడనే విషయాన్ని కూడా నీ సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రభా, ఈ రాత్రి ఆశతో వచ్చిన బిడ్డలందరినీ కూడా పరిశుద్ధాత్ముడా నీవు దీవించు. ఆత్మలో వారికి నాయన గొప్ప ఎదుగుదల వారికి దయచేయి. గొప్ప నాయన తండ్రి ఫలభరితమైనటువంటి ఆత్మీయ జీవితం వారికి దయచేయి. ప్రార్థనా పరులుగా నాయన తండ్రి, విజ్ఞాపనకర్తలుగా తండ్రి, అనేకుల కోసము భారముతో ప్రార్థించే బిడ్డలుగా దీవించండి, ఆశీర్వదించండి. మా ద్వారా అనేకుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడినట్లుగా నాయన మేము ప్రయాసపడే కృప మాకు దయచేయమని కోరుతూ యేసు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామానికి సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.